ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్రంలో ఘర్షణలు చెలరేగుతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో భాగంగా అల్లర్లు జరిగినప్పుడు కట్టడి చర్యలను పోలీసులు చేసి చూపించారు. ఆందోళనకారులపై లాఠీ చార్జ్, వాటర్ క్యాన్లను ఉపయోగించడం తదితర దృశ్యాలను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. కాగా జూన్ 4న రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే. కొంచెం వెనక అవకాశం. గత 13వ తారీఖుని ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత జిల్లాలో జరిగిన అల్లర్ల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఫర్దర్గా మళ్ళీ ఇటువంటి సంఘటనలు కౌంటింగ్ రోజు కానీ తర్వాత కానీ ఈ ఫర్దర్గా వచ్చేట ఒక 2-3 వారాల్లో మళ్ళీ ఇటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ జరగకుండా ఉండాలని, ఒకవేళ అటువంటి సంఘటనలు జరిగితే పోలీసు వారి యాక్షన్ ఎలాగుంటుంది అని తెలియచేయటానికి ఈరోజు మన పల్నాడు ఎస్పీ మల్లికా గారి ఐపీఎస్ మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ పోలీసు వారు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇటువంటి మాక్ డ్రిల్స్ ప్రతి పట్టణంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పట్టణంలో కూడా ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసు వారు ఎలాగ యాక్షన్ తీసుకుంటారన్న ఆ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ ప్రతి పట్టణంలో కూడా ఉన్నాయి. ఏ పట్టణంలోని ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వారి అల్లరి మూకల్ని కఠినంగా అణచివేసే కార్యక్రమంలో భాగంగా ఈ డ్రిల్ నిర్వహించాము. ఇది కంటిన్యూ అవుతుంది. ప్రతి పట్టణంలో కూడా మన పల్నాడు జిల్లాలో ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి డ్రిల్స్ చేయడం జరుగుతుంది. ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి టీమ్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ. కాబట్టి అందరూ గమనించి ఫర్దర్గా ఎటువంటి అల్లర్లకి ప్రోత్సహించకుండా ప్రశాంతంగా ఉండాలని ఉద్దేశంతో ఈ నిర్వహించాము. ఇది మా పల్నాడు ఎస్పీ మల్లికా గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ అండ్ ఆల్.